రాత్రి 7:30 ఆ సమయంలోన సంగాల మరియు నేమకల్ గ్రామంలో జరిగినటువంటి దాడి దురదృష్టకరం. నిజంగా ఇది వైసీపీ అరాచకానికి నిలువతడ్డమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నాం, వాళ్ళది గవర్నమెంట్ లేదు, అయినా కూడా విరూపాక్షి ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి మీడియాలోకి రావాలి, దాడులు చేయాలి. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జ్యోతి గారి ఆధ్వర్యంలోనే చాలా బాగా జరుగుతుంది. ఒక చిన్న గొడవని తీసుకొని ఆయన అంతమంది వాళ్ళ వెనక రౌడీ మూకల్ని తీసుకొని వచ్చి ఒక దళిత మహిళని ఆ విధంగా ఆ అమ్మాయికైతే ఈ నైట్ని మొత్తం చింపేశారు. అంటే నిజంగా ఇది ఒక మహిళను వివస్త్రం చేయడమే. ఆ అమ్మాయి ఈరోజు ఎంత బాధపడుతుందంటే కన్నీరు మున్నీరు అవుతుంది. విరూపాక్షి గారు, మీకు ఒక్కటే నేను తెలియజేసుకుంటున్నాను, ఏంటి మీరు ఏం చేస్తున్నారు అంటే ఒక బీసీ కార్డు పెట్టుకొని ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా? అంటే అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రంలో అమలు పరుచుదాం అనుకుంటున్నారా? ఒక ఎస్సీ మహిళను ఇంత దారుణంగా మీరు వివస్త్రం చేసి చూడడం అనేది చాలా అందరూ ఖండించాలి. ఇది పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలి. నిజంగా సిగ్గుపడాలి విరూపాక్షి గారు. మీరు ఇలాగా రౌడీజం చేస్తూ మీకు ఎమ్మెల్యే ఎన్నుకునేది ఎవరు? ప్రజలు. ఆ ప్రజలనే మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇట్లా కొట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నిజంగా ఏదైనా కొట్లాట జరిగింటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలా, మాట్లాడాలా. అంతేగాని మీరే ఒక 200 మందిని తీసుకెళ్ళి ఆ ఇండ్లలోకి బాగా కనిపిస్తున్న ఆ వీడియోలో కనిపిస్తుంది, ఆయనే స్వయంగా వెళ్ళి టీవీ పగలగొట్టడం, ఆ అమ్మాయిని బెదిరించడం, ఒక మహిళను వివస్త్రం చేయడం. ఎంత పైశాచిక ఆనందం పొందుతున్నారు మీరు. మళ్ళీ ఇక్కడ దీనికి కాకుండా నేను బీసీ ఎమ్మెల్యేని కాబట్టి నా మీద అది ఏంటి మాట్లాడేది? మీరు దాడులు మీరు చేయిస్తారు, మహిళల్ని మీరు మీ అనుచరులతో కొట్టిస్తారు, స్వయంగా ఆయనే కొట్టాడు. మళ్ళీ ఇక్కడ వేరే డ్రామాలు ప్లే చేస్తున్నారు. ఇట్లాంటి వ్యక్తిని ఏం చేయాలి? ఆలూరు ప్రజలను అడుగుతున్నాను, జిల్లా ప్రజలను అడుగుతున్నాను, ఇట్లాంటి విరూపాక్షి గారిని ఏం చేయాలి? మీ హయాంలోన ఎస్సీ వాళ్ళపైన ఎన్ని దాడులు జరిగాయో వాటిని ఎవరు ఖండించలేదు. కానీ ఇక్కడ మేమందరం కూడా ఇంకొకటి తెలియజేసుకుంటున్నాను, నేను మా పార్టీ ఏదైనా చేసినా కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తుండ్రి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ ధైర్యం ఉందే? మొన్ననే చూసాం, సీదిల్లి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక చనిపోతే, దానయ్య అనే వ్యక్తిని చనిపోతే, చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించకుండా చంపిన కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించిన గనులు ఈ గొడ్డెల పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు. కాబట్టి విరూపాక్షి గారు ఇప్పటికైనా మీరు మేల్కోండి. ఇలాంటి దాడులకు తెగబడినా, ఇలాంటి దాడులు చేస్తున్నా, మహిళలపైన మాట్లాడుతున్నా మీరు మాట్లాడే పద్ధతి సరి చేసుకోండి, మీరు ప్రవర్తించే తీరు సరి చేసుకోండి. లేకుంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మిమ్మల్ని గెలిపించామో మీరు అనుకోవచ్చు, నేను శాశ్వత ఎమ్మెల్యే, నేనేం చేసినా చెల్లుతుంది అని అనుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇన్ని దాడులు చేశారంటే నిజంగా మీ గవర్నమెంట్ ఉంటే ఈరోజు ఆలూరు ప్రజలు బతికేవారా? సామాన్యమైన ఎస్సీలు బీసీలు బతికేవారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా ఎవరైతే దాడికి గురి చేయబడ్డారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ఎవరున్నా సరే, ఎమ్మెల్యే ఉన్నా సరే, వాళ్ళ కొడుకున్నా సరే, వాళ్ళ తమ్ముడు ఉన్నా సరే, ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకు శిక్ష విధించే తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా ప్రభుత్వ హయాంలోన మా వాళ్ళనే కొట్టి ఈరోజు మా మండల కన్వీనర్ వెహికల్ని ధ్వంసం చేసింది మనం అంతా వీడియోలో చూసాం. ఎవరు ఇక్కడ రౌడీ? విరూపాక్షి గారు మీరు కాదా? మీ గొడ్డల పార్టీ సంస్కృతి, మీ అధినాయకుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే ప్రతి ఒక్కరు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు మారుకోండి విరూపాక్షి గారు. ఖబర్దార్, ఇట్లాంటివి మళ్ళీ ఒక్కసారి ఆలూరు నియోజకవర్గంలో కూడా జరిగిందంటే మేమెవ్వరం చూస్తూ ఊరుకోము. ఎందుకంటే మేము సమన్వయం పాటిస్తున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అందరం కూడా ఇన్ఛార్జి గారు అయితేనేమి, ఇక్కడ అంతా లీడర్లు అయితేనేమి మాకు దాడులు చేయకనా తెలియకనా? ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నాం. మేము ప్రజల మనసులు ఏ విధంగా గెలుచుకోవాలి?
సంక్షేమం చేసి గెలుచుకోవాలి, అభివృద్ధి చేసి గెలుచుకోవాలి. ఆ రకంగా మా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈ ఆలూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని ఆయన జీర్ణించుకోలేక ఈ దాడులకు తెగబడ్డాడు. కాబట్టి ఆయన ఏదైతే తప్పు చేశాడో శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయనకు శిక్ష విధించే విధంగా మేమందరం కూడా గవర్నమెంట్ పైన మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్నకి, లోకేష్ అన్నకి ఒత్తిడి తెచ్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని, బాధితులకు మేము అండగా నిలబడతాం. బాధితులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఈ వైసీపీ మూకలకు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా మా తెలుగుదేశం పార్టీ ఉంది, ఎన్డీఏ కూటమి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.